వెల్కమ్ టు TG5 స్పీడ్ బులెటిన్. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ సహకరించకపోతే టారిఫ్లు పెంచుతామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు భారత్ సార్వభౌమత్యాన్ని తాకేలా ఉన్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై ఓవైసీ ప్రశ్నలు సంధించారు. ఈ విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసని, తనను సంతోషపెట్టడం భారత్ కు ముఖ్యమని ట్రంప్ చెప్పడం అవమానకరమని ఓవైసీ అన్నారు. ట్రంప్ వాదన తప్పని చెప్పే ధైర్యం బీజేపీకి, మోదీకి ఉందా అని సవాల్ విసిరారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉందని చెప్పుకునే ప్రభుత్వం ఇప్పుడు అమెరికా ఒత్తిడికి తలొగ్గుతుందా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లె గ్రామ జాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతరకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిరెడ్డి కూడా జాతరకు రానున్నారనే సమాచారం పోలీసులకు అందడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో గత పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతలు ఒకేసారి జాతరకు హాజరైతే శాంతి భద్రతలకు భంగం కలగవచ్చనే అంచనాతో ఈ చర్యలు చేపట్టామని అధికారులు అన్నారు. జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలను భారీగా మోహరించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు తేర్నకల్ ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. హాంద్రనివా కాలువ కింద భూములు కోల్పోయే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాలువ విస్తరణలో భాగంగా తమ సారవంతమైన భూములు కోల్పోతున్నామని, దీనివల్ల జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు తీసుకునే ముందు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని, ఎకరాకు కనీసం 20 లక్షల రూపాయలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పరిహారం అందిన తర్వాతే భూములు స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. తగిన నష్టపరిహారం లేకుండా భూములు తీసుకుంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. సంతోషమే. అదే సందర్భంలో మమ్మల్ని భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు భూములు తీసుకుంటానని చెప్పడం ఏమాత్రం కూడా న్యాయమైనటువంటిది కాదు. ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి ఈరోజు భూములను నమ్ముకొని జీవించేటువంటి పరిస్థితి, ఆ భూములు కోల్పోయిన తర్వాత మరి దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే రాయలసీమ అంశాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయ వాగ్వాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాయలసీమకు మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ఆయన ఓటుకు నోటు దొంగ పార్ట్నర్ రేవంత్ రెడ్డి చెప్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో తన ఆస్తులు కాపాడుకోవడానికే రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. రాయలసీమ ప్రజల కోసం మాట్లాడాల్సిన నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాన్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి గురించి మాటల్లో ప్రేమ చూపిస్తూ ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ, మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు, నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. అసెంబ్లీలో వీబీజీ రామ్ను వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్మాణాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ కు స్వయంగా అవినీతి చేసే ఆస్కారం లేకపోవడమే వీబీజీ రామ్ను వ్యతిరేకించే స్థితికి తీసుకువచ్చిందని మండిపడ్డారు. గోబెల్స్ ప్రచార విధానంలో కాంగ్రెస్ తల్లి లాంటిదని విమర్శలు గుప్పించారు. పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ కు కావాలని ఎద్దేవా చేశారు. పథకాలకు పేర్లు పెట్టే విషయంలోనూ కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన రామచంద్రరావు మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు తప్ప ఇంకేం పేర్లు పెట్టకూడదని ప్రశ్నించారు. దేశంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలోనూ నిజాయితీగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి పథకం స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే వరకు కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తానని కృష్ణయ్య చెప్పారు. దేశ జనాభాలో బీసీల వాటా ఎక్కువగా ఉన్నా వారి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే వ్యవస్థ లేకపోవడం అన్యాయమన్నారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర స్థాయిలో స్పష్టమైన విధానాలు అవసరమన్నారు.
కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలో ఖచ్చితంగా 42% అమలు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతుంది. ఈ బీసీలకు ద్రోహం చేసిన పార్టీ మిగిలిపోతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మంత్రి పదవులను భరించారు, 1000 కోట్లు